హే గాయ్స్! ఈరోజు మనం స్కిన్ వైటనింగ్ మరియు హైపర్ పిగ్మెంటేషన్‌ని తగ్గించే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఈ క్రీమ్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ గమనించినట్లయితే హైడ్రోక్వినోన్, రెటినాయిన్, మొమెడ్సోన్ ఫ్యూరియేట్. దీని ధర రూ. 145. ప్రతి 15 గ్రాముల క్రీమ్‌కి దీనిని లిఫోర్డ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీనిని ఎక్కువగా స్కిన్ వైటనింగ్ కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది. స్కిన్ లైట్ క్రీమ్ మరియు హెచ్హెచ్ లైట్ క్రీమ్ ఎలోసోన్ హెచ్టి సేమ్ కంపోజిషన్ కలిగి ఉంటాయి. దీనిని మెలెస్మా, డార్క్ స్పాట్స్, యాక్నే పింపుల్స్ తగ్గించడం కోసం, యాక్నే పింపుల్స్ వల్ల వచ్చే స్కార్స్ని, ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం కూడా ఈ క్రీమ్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రీమ్ అప్లై చేసిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ క్రీమ్ అప్లై చేసిన చోట మంట మండినట్టుగా ఉండడం, చిరాకుగా అనిపించడం, దురదగా ఉండడం, దద్దుర్లు రావడం. ఈ క్రీమ్‌ని 13 సంవత్సరాల లోపున్న వాళ్ళైతే ఉపయోగించకూడదు. ఈ క్రీమ్‌ని ఏ విధంగా అప్లై చేయాలంటే, నైట్ ఫేస్ వాష్ చేసుకొని, పొడిగా తుడుచుకున్న తర్వాత కంటికి, ముక్కుకు, నోట్లోకి దగ్గరలో కాకుండా మసాజ్, రబ్ లాంటివేం చేయకుండా నార్మల్‌గానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ వాడుతున్న రోజులు ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఒకవేళ తిరిగినా సన్ స్క్రీన్ లాంటిది ఉపయోగించవలసి ఉంటుంది. ఈ క్రీమ్‌ని ఎక్కడెక్కడ అప్లై చేయకూడదంటే, కాలిన గాయాల పైన, చికెన్ పాక్స్ మచ్చల పైన, పుట్టు మచ్చల పైన, ఎండకి కమిలిన లేదా గాయమైన ప్రదేశంలో కూడా ఈ క్రీమ్‌ని అయితే అప్లై చేయకూడదు. ఈ మెడికేటెడ్ క్రీమ్‌ని 30 రోజులకు మించి ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ యూజ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఫాలో అయ్యే కోర్స్ ఏంటంటే 15 రోజుల కోర్స్. రోజుకొకసారి 15 రోజుల వరకు అప్లై చేస్తూ ఉంటారన్నమాట. దీనిని అప్లై చేస్తున్న 4వ రోజు నుంచే డీపిగ్మెంటేషన్ మరియు కలర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం గమనించవచ్చు. ఈ క్రీమ్ యూజ్ చేసేవాళ్ళు ఫాలో అయ్యే రెండో కోర్స్ ఆల్టర్నేట్ డే కోర్స్. దినం తప్పించి దినం ఈ క్రీమ్ అప్లై చేయడం అన్నమాట. అంటే ఒకరోజు ఈ క్రీమ్‌ని అప్లై చేసి, రెండో రోజు అప్లై చేయకుండా ఉండి, మూడో రోజు మళ్ళీ క్రీమ్‌ని అప్లై చేయడం అన్నమాట. ఈ విధంగా 15 డేస్ ఈ క్రీమ్‌ని అయితే అప్లై చేస్తుంటారు. ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ చాలా సెన్సిటివ్‌గా మారే ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ క్రీమ్‌ని అయితే ఒకేసారి మానేయకూడదు. 15 డేస్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్రీమ్‌ని ఏ విధంగా అప్లై చేయాలంటే 2 డేస్‌కి ఒకసారి, 4 డేస్‌కి ఒకసారి, 8 డేస్‌కి ఒకసారి, 16 డేస్‌కి చివరగా అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ అప్లై చేస్తున్న టైంలో గానీ, లేదా ఈ క్రీమ్ అప్లై చేయడం మానేసాక గానీ, కాన్సంట్రేటెడ్‌గా ఉండే సోప్స్ గానీ, లేదా ఫేస్ వాష్‌లు కానీ అప్లై చేయకూడదు. కాబట్టి డే టైంలో SPF 30 లేదా 50 కలిగి ఉండే సన్ స్క్రీన్ లోషన్‌ని ఉపయోగిస్తే సెన్సిటివ్‌గా ఉండే మన స్కిన్ ఇన్ఫెక్షన్‌కి గురవ్వదు. డీపిగ్మెంటేషన్ మరియు స్కిన్ కలర్ కంటిన్యూగా ఉంటుంది. ఇది షెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి సలహా లేకుండా ఉపయోగించకూడదు. ప్రెగ్నెంట్‌గా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ క్రీమ్‌ని అయితే ఉపయోగించవలసి ఉంటుంది.